హాయ్ గైస్, ఎన్టీఆర్ దేవర మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? టాప్ నెంబర్ 1 స్థానమా, టాప్ 2 స్థానమా? దిల్ రాజు ఆల్ టైమ్ టాప్ 2 వచ్చే అవకాశం ఉందని ఇంతకుముందే చెప్పిండు. ఇక సీడెడ్లో మాత్రం ఆల్ టైమ్ రికార్డు కొట్టింది. హైదరాబాద్ నైజాం టోటల్గా ఆల్ టైమ్ రికార్డ్ అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ షో ద్వారా సాధించింది. ఈ విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ దేవర నైజాంలో ఆల్ టైమ్ ప్రీమియర్ షో నైట్ షోల ద్వారా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. 2,36,00,000 గ్రాస్ రాబట్టింది మిడ్ నైట్ షోల ద్వారా. ఇది ఆల్ టైమ్ రికార్డు. గతంలో నెంబర్ 1 రికార్డు సలార్ మూవీ 1,65,00,000 దాకా సాధించింది. ఆ రికార్డును భారీ మార్జిన్తో బ్రేక్ చేసింది. దానికంటే ముందు RRR మూవీ 1,48,00,000 దాకా సాధించింది. ఇప్పుడు డబుల్ మార్జిన్తో దేవర మూవీ నెంబర్ ఆఫ్ మిడ్ నైట్ షోలు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో నిన్న నైట్ 1 o'clock అయితే ఒక జాతర ఫెస్టివల్ లాగా థియేటర్ల దగ్గర కానొచ్చింది. హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఎక్కడ వెళ్ళినా కానీ 1 o'clock షో. ఐమాక్స్ థియేటర్లో అయితే ఎనీ షో అసలు హౌస్ఫుల్, ఒక జాతర ఫెస్టివల్ లాగా కానొచ్చింది. ఏఎంబీలో కానీ ప్రతి థియేటర్ దగ్గర అలాంటి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అయితే నెవర్ బిఫోర్ అనే రేంజ్లో స్పెషల్ షోల ద్వారానే సాధించింది. ప్రజెంట్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఆల్ టైమ్ మొదటి రోజే 1,25,00,000 సాధించి ఆల్ టైమ్ రికార్డు సాధించింది. ఇక సీడెడ్లో అయితే అక్కడ నుంచి కలెక్షన్స్ పూర్తి రిపోర్ట్ రావాలి. కర్నూలు సిటీ కానీ, అనంతపూర్ కానీ, కొన్ని గుంతకల్ టౌన్ కానీ, డోన్ టౌన్ కానీ, కొన్ని ఇంకా చిత్తూరు డిస్టిక్లో కానీ కొన్ని టౌన్లలో అక్కడ ఉన్న బయర్స్ ఆల్ టైమ్ రికార్డు RRR రికార్డును బ్రేక్ చేసింది, ఇంత కలెక్ట్ చేసిందని కొన్ని రిజల్ట్ అయితే వస్తున్నాయి. సీడెడ్లో మాత్రం నెంబర్ లెక్క మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్లో ఉండబోతుంది. డే 1 రెస్పాన్స్ మాత్రం బీభత్సంగా కానొచ్చింది. సీడెడ్ నెంబర్ క్లియర్ కట్గా రేపు మార్నింగ్ రాబోతుంది. నైజాంలో కూడా 100% 20 కోట్ల షేర్ కంప్లీట్ చేసింది దేవర. ఇంకా ఫైనల్ లెక్క ఈరోజు నైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఈ లెక్క ఎంత దూరం వెళ్తుంది అనేది నెంబర్ 1 నెంబర్ 2 అనేది రేపు మార్నింగ్ తెలియబోతుంది. దేవర ప్రభంజనం నైజాంలో ఏ రేంజ్లో ఉందో ఆంధ్రలో కూడా ఎన్టీఆర్ కెరీరే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి రికార్డు బ్రేక్ అయింది. మరీ ముఖ్యంగా కృష్ణా డిస్టిక్ కానీ, గుంటూరులో ఎన్టీఆర్కున్న ఫ్యాన్ బేస్ కానీ చెప్పక్కర్లేదు. కొన్ని డిస్టిక్లలో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎగిరిపోయినాయి. రెస్పాన్స్ మిడ్ నైట్ షోల కోసం టికెట్లు ఒక జాతర ఫెస్టివల్ లాగా కానొచ్చింది. ఎప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు ఇలాంటి ఊపు, ఇలాంటి హైపు ఎప్పుడు కానరాలేదు. ఇది ప్రకటించింది ఎవరు? దిల్ రాజు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ తెలుగు రాష్ట్రాల్లో. ఇలాంటి ఫెస్టివల్ తాను కూడా 1 o'clock నిద్రమా అనుకొని చూశాడా. అంత క్యూరియాసిటీ, అంత బజ్ క్రియేట్ చేసి పెట్టింది మూవీ. అయితే మూవీ మాత్రం యునామస్ పాజిటివ్ టాకు, బ్రహ్మాండమైన టాక్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేదే డే 1 నెంబర్ ఎంత ఉండబోతుంది అంటే మనకి హిందీ మార్కెట్లో పాజిటివ్ టాక్ వచ్చింది మూవీకి. కలెక్షన్స్ అనేది ఇప్పటి వరకు చూసుకుంటే జస్ట్ 4 CR కంప్లీట్ అయింది. పాజిటివ్ టాక్ తోటి నెంబర్ వీకెండ్ లోపు 100% 25-30 కోట్ల దాకా గ్రాస్ ఉండే అవకాశం ఉంది. మంచి టాక్ వచ్చి పబ్లిక్లోకి దూసుకెళ్తే ఎన్టీఆర్ కెరీర్లో సోలోగా 100 కోట్ల గ్రాస్ కొట్టే సత్తా కూడా హిందీ మార్కెట్లో ఈ మూవీకి ఉందన్నట్టు తెలుస్తుంది. తమిళనాడులో ఇందాక బుకింగ్ ఓపెన్ చేస్తే మంచి కలెక్షన్స్ నమోదవుతున్నాయి. తమిళనాడులో కూడా బెస్ట్ కలెక్షన్స్. కర్ణాటక చెబితే నిజంగా మరో సీడెడ్లా తయారైంది. ఫస్ట్ టైం ఒక తెలుగు హీరో RRR మూవీ తర్వాత డబుల్ నెంబర్ ఉండబోతుంది గ్రాస్ పరంగా. కర్ణాటకలో ఆల్మోస్ట్ 12 కోట్ల గ్రాస్ అనేది కన్ఫర్మ్ లెక్క వచ్చేసింది. కర్ణాటకలో అయితే బిగ్గెస్ట్ నెంబర్. బెంగళూరు సిటీలో, మన హైదరాబాదు సిటీలో ఎలాంటి మిడ్ నైట్ షో పడి ఎలాంటి సెలబ్రేషన్ జరిగిందో ఆ రేంజ్ ఊపుగానే వచ్చింది బెంగళూరులో అయితే. అక్కడ ఫ్యాన్స్ అయితే నిజంగా ఎన్టీఆర్ను ఓన్ చేసేసుకున్నారు. మొన్న మధ్యలో కర్ణాటక ట్రిప్ వెళ్ళిన తర్వాత మా హీరో ఎన్టీఆర్ మా హీరోలతో సమానం అన్నంత క్రేజ్ క్రియేట్ అయింది కర్ణాటకలో. ఫ్యాన్ ఇండియా స్టార్డమ్ రావాలంటే హిందీలో బెస్ట్ కలెక్షన్స్ రావాలి. అక్కడ కూడా నమోదవుతున్నాయి. మెల్లగా పాజిటివ్ టాక్ అయితే తరుణ్ ఆదర్శ్ కానీ చాలామంది పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. కంటెంట్ బాగుందన్న టాక్ కూడా వచ్చేసింది. ఓవర్సీస్లో మాత్రం ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు కొట్టేసింది ప్రీమియర్ పరంగా. ఇంకా లాంగ్ రన్లో ఎంత దూరం వెళ్తుందో. కానీ ఒక డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఇంత ఊర మాస్ కంటెంట్, పెద్ద టోటల్గా యూనివర్సల్ కంటెంట్ కాదు, ఇంత ఊర మాస్ కంటెంట్ తోటి 1 and only ఎన్టీఆర్ క్రేజ్ మీదనే ఈ సినిమా మళ్ళీ పార్ట్ 1 హిట్ అయ్యి పార్ట్ 2
క్రేజ్ కాదు, పార్ట్ 1కు ఎన్టీఆర్ క్రేజ్ మీదనే ఓవర్సీస్లో ఇలాంటి ప్రభంజనం అంటే అక్కడి నుంచి కూడా నార్త్ అమెరికాలో 3 మిలియన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ యూకేలో ఆల్ టైమ్ రికార్డ్ అంట. ఇందాక కళ్యాణ్ రామ్ కూడా ట్వీట్ చేశాడు, పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. కొన్ని చోట్ల అన్ని రికార్డులు ఎగిరిపోయినాయి. టోటల్గా చూసుకుంటే ఆల్ టైమ్ ఇండియన్ సినిమాల పరంగా, మన తెలుగు సినిమాల పరంగా టాప్ 2 రికార్డు వచ్చే అవకాశం ఉంది. అది హిందీ మార్కెట్ ఎంత సపోర్ట్ చేసిందనేది ఇంకా రేపు తెలుస్తుంది. ఇంకా అభిమానులకు ఒకటి నిరాశ ఏంటంటే హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో బ్రహ్మాండమైన కటౌట్, అసలు ఆ కటౌట్ ఎంత కలర్ఫుల్గా ఉన్నది. అభిమానులు తెగ ఉత్సాహంతో కటౌట్ కింద పెట్టి మొత్తం బాణసంచ కాల్చటాలకు ఈరోజు మరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్ సుదర్శన్ 35mm అంత కలర్ఫుల్గా ఉన్న కటౌట్ మొత్తం కాలిపోయింది. కటౌట్తో పాటు పూలమాల మొత్తం చాలా అభిమానులకైతే ఇది జీర్ణించుకోలేకపోతున్నాను. నాకైతే చాలా బాధ అనిపించింది. 50 days వరకు ఆ కటౌట్ ఇంత కలర్ఫుల్గా ఉంటుండే. దసరాకు వచ్చే పబ్లిక్ కూడా ఆ కటౌట్ చూస్తే అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. అది మాత్రం రాయలసీమలో కూడా ఒక అభిమాని చనిపోవడం జరిగిందంట. ఇది చాలా బాధ. ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడ ఏదైనా కానీ రాత్రి నైటు ప్రీమియర్ షో చూస్తూ ఎక్కువ ఎగ్జైట్మెంట్ అవుతూ అరుస్తూ, ఎలాగో తనకు ఏం జరిగిందో తెలియదు, క్లియర్ కట్గా మరణించాడని తెలుస్తుంది. రాయలసీమలో అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ టోటల్ వరల్డ్ వైడ్గా నాకు తెలిసి 100% 150 ఫైనే ఉండబోతుంది. నెంబర్ వెయిటింగ్. మరి కొద్దిసేపట్లోనే మూవీ టీమ్ అఫీషియల్గా పోస్టర్ రాబోతుంది. థ్యాంక్ యూ.